ప్రాచీనమైన సనాతన ధర్మం ప్రమాదంలో ఉంది. హిందువులు, హిందుత్వం, హైందవ ధర్మం ప్రమాదంలో ఉంది. ఇప్పుడు దేశం నలుమూలల నుంచి వినిపిస్తున్నటువంటి హెచ్చరిక ఇది. 15 ఏళ్ల నుంచి సనాతన ధర్మ పరిరక్షకులే పాలకులుగా ఉంటే హిందువులు ప్రమాదంలో ఉండటం ఏంటి, హైందవం ప్రమాదంలో ఉండటం ఏంటి అనేటువంటిది మరొక ప్రశ్న. వాదం సంవాదం ఒకలా ఉంటే భాష ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, సంస్కృతము తెలుగుకు మధ్య తేడా ఉంటుందా? జై శ్రీరామ్ అంటే బారాకూన్ మాఫ్, జై శ్రీరామ్ అనకపోతే దాడి. ఇప్పుడు ఇదే సంస్కృతి ఇండియాలో కొనసాగుతుంది అనుకున్నటువంటి ఈ నేపథ్యంలో సనాతన ధర్మం ఏంటి, హిందుత్వం ఏంటి, జై శ్రీరామ్ నినాదం ఏంటి, సెక్యులరిజం ఏంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫర్ అన్ఫిల్టర్డ్ అండ్ రా టాక్ షో విజయ్ విహారం రమణమూర్తి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. ముందుగా ఒక ప్రశంస అనుకోండి, ఒక పొగట్టు అనుకోండి, ఏదని అనుకోండి సార్. విజయ్ విహారం పత్రిక ఎప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు చదవాలి, ఎప్పుడెప్పుడు సంచలన కొత్త విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి వేలం వెర్రెత్తినట్లు ఉన్నటువంటి వేలాది మంది పాఠకుల్లో నేను కూడా ఒకడిని, రమణమూర్తి గారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు మీ మీద దాడి జరిగినటువంటి ఈ సందర్భంలో ఎన్నో విషయాల్ని కూలంకషంగా మాట్లాడేందుకు మీరు హాట్ సీట్ మీదకి ఇన్వైట్ చేశాను సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి మీరు విజయ్ విహారం రమణమూర్తి, దాని తర్వాత చాలామంది జై భారత్ రమణమూర్తి అంటున్నారు, ఈ మధ్య జై హో రమణమూర్తి అంటున్నారు. ఏంటి సార్ ఈ 3 దశల్లో గుణాత్మక మార్పు, స్థూల మార్పు ఏంటి? ఏం మార్పు అయితే ఏమి లేదండి. నేను విజయ విహారం అని మీరు చెప్పారు, విజయ విహారం రమణమూర్తిని ఇప్పుడు కూడా నేను విజయ విహారం రమణమూర్తి అని చెప్పుకుంటాను, పుస్తకాల మీద అదే పేరు రాస్తున్నాను. జై భారత్ సంస్థ విజయ విహారం పాఠకులతో 2002లో ప్రారంభమైంది. 2002లో ప్రారంభమై ఇవాళ కనీసం 15-20 సంస్థలుగా ఇంకా వేరే వేరే సంస్థలు కూడా ఏర్పాటు చేసుకున్నాము. అందువల్ల ఈ సంస్థల్లో మీరు ఇందాక చెప్పిన జైహో ఒకటి. జైహో అంటే జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్, JAIHO. ఇది దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. అదేవిధంగా వేరే వేరే సంస్థలు కులం మీద పనిచేసేటువంటి జై భారత్ సామాజిక విప్లవరణ పేరు, జై భారత్ SC పోరాట వేదిక, జై భారత్ BC పోరాట వేదిక, ST పోరాట వేదిక, అలాగే జ్వాల, జై భారత్ ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ లిబరేషన్ అండ్ అమిలిబరేషన్, JWLA, జ్వాల అనేటువంటి జై భారత్ సమాహిత, అలాగే హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, అదేవిధంగా మనకి జై భారత్ ముస్లిం రివల్యూషనరీ ఫోరం, అదేవిధంగా ఇంకా మొన్న కొత్తగా హిందుస్థానీ గౌరక్ష సమితి, ఇలాగ కనీసం ఒక 15-20 సంస్థలు, చాలా సంస్థలు మేమే ఏర్పాటు చేసుకున్నవి, కొన్ని సంస్థలు ఇంకా మిగతా వాళ్ళతో భాగస్వామ్యంతో ఉన్నటువంటివి నడుస్తున్నాయి. వీటిని జై భారత్ మూవ్మెంట్ అని అంటున్నాం. ఇవన్నీ ఇండిపెండెంట్ సంస్థలు, ఎవరి మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉపసంస్థలు అయితే కాదు. సార్ ప్రస్తుతం ఉన్న మీ ఆహార్యాన్ని చూస్తే మీరు ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, హిందువే పక్కగా. నేను హిందూ అయినా కూడా మీరు సనాతన ధర్మానికి వ్యతిరేకి అని మీ మీద ముద్ర పడిపోయింది, వేసేశారు. దానికి తగ్గట్టుగా రాముడు, సీత, కృష్ణుడిని అవమానించినట్లు, అవహేళన చేసినట్లు కొన్ని వీడియోలు మొత్తం అంతా కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. సార్ హూ ఆర్ యూ నౌ? సనాతన ధర్మానికి వ్యతిరేకి అని ముద్ర వేసేయడం జరిగితే నేను సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దల్ని, మొన్ననే నా మీద దాడి జరిగిన వెంటనే జరిగినటువంటి ప్రెస్ మీట్లో అనేక మంది పెద్దలు వచ్చారు. అది సాయంత్రం దాడి జరిగితే మర్నాడు ఉదయమే పెట్టాం కాబట్టి చాలామంది రాలేకపోయినారు. ఊళ్ళలో ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు, వేరే పనుల్లో ఉండేటువంటి వాళ్ళు రాలేకపోయినారు. నేను కొన్ని వందల మంది సాధువులతో హిందూ సమ్మేళనం ఎలా నిర్వహించాను, జిఆర్ స్వామి వారి లాంటి పెద్దల వారి ఆశ్రమంలో హైందవ భక్తి కళా సమ్మేళనాన్ని నేనే అధ్యక్షత వహించి, నేనే మొబిలైజ్ చేసి, నేనే విభిన్న సంప్రదాయాలను మొబిలైజ్ ఎలా నడిపించాను, నేనే అనేక హైందవ భక్తి కళా సమ్మేళనాలు నడిపించాను. నేను రంగరాజన్ గారు లాంటి పెద్దలు, ఇంకా అనేక మంది పెద్దలు హాజరైనటువంటి హిందూ సమ్మేళనాలు ఏ విధంగా నేను నా అధ్యక్షతలో నడిపించుకున్నాను. అలాగే 11.5 లక్షల భక్తుల సంతకాలతోటి ఆర్గనైజ్ చేసి అన్నమయ్య ఇల్లు కూలిపోయిందని అన్నమయ్య గృహ సాధన సమితి ఏర్పాటు ఎలా చేయించగలిగాము, దానికి సంబంధించి బ్రహ్మాండమైన రథయాత్ర ఎలా చేయించగలిగాము, కాశీనారాయణ అవధూత ఆశ్రమం జ్యోతిక్షేత్రం కూలిపోయినప్పుడు మేము ఒక్కళ్ళమే ఎలా పోరాడగలిగాము, అనేక ఆలయాల దగ్గర జరుగుతున్న పోరాటం మేము ఎలా చేయగలిగాము, మా మీద ముద్రలు వేయించుకోండి, ఈ పనులు ఏమీ చేయలేదు. అందుచేత ఏ పని చేయకుండా అన్నమయ్యకి సంబంధించి, అన్నమయ్య ఇంపార్టెంట్ కదా, షేక్స్పియర్ 35-40 నాటకాలు రాసినందుకు ఆయన కూర్చున్న కుర్చీ కూడా పవిత్రంగా చూసుకుంటారు వాళ్ళు. 32,000 సంకీర్తనలు రాసి తెలుగు భాష మొత్తం అంతా ప్రతి పదం కూడా ఆయన యొక్క దోహదం ఉన్నది. తిరుమల కొండ వెంకటేశ్వర స్వామికి అంత ప్రతిష్టా ప్రభావం రావడంలో వారి యొక్క మహానుభావుడి దోహదం ఉన్నది. మనం పడుకునే లాలిపాట దగ్గర నుంచి అన్ని వారివే.
ఆయన కులానికి వ్యతిరేకంగా బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి వ్యక్తి. ఆయన ఇల్లు, ఆయన నివసించినది 600, ఆయన ఇల్లు కూలిపోతే, ఆయన స్వహస్తాలతో పూజించినటువంటి దైవ విగ్రహాలు మండపాలు మాయమైపోతే వాటిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారేశారు. ఒక్కళ్ళు మాట్లాడలేదే. అలా ఉద్యమం జరుగుతున్న కాలంలో కూడా మాట్లాడలేదు, తర్వాత కూడా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా మాట్లాడలేదు. రెండవ దశ ఉద్యమం మేమే చేస్తాం. మేము టీటీడీకి ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ ప్రభుత్వం మారింది, మధ్యలో మళ్ళీ కొత్త ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి మేము మళ్ళీ ప్రారంభం చేస్తాం. నేను అనేది మేము ఒక్కళ్ళే మాట్లాడతాం. మేము ఒక్కళ్ళమే చేసిన పనులు ఇన్ని ఉండగా మమ్మల్ని హిందూ వ్యతిరేకులు అంటారు. ఎవరైతే విద్వేషాన్ని చింపుతారో వాళ్ళు హిందూ వ్యతిరేకులు అవుతారు, కానీ ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా అసమానత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళు ఎట్లా సనాతన ధర్మానికి హిందూ మతానికి వ్యతిరేకం అవుతారు? నా మీద ఎవరు ముద్ర వేయలేదండి. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. రైట్, లెట్స్ ఫిక్స్ టు ట్రూత్ అండ్ డేర్. ఈ ప్రశ్నలు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైనా అడిగారో లేదో నాకైతే తెలియదు మూర్తి గారు. బట్ మీ దగ్గర నాకు ఆ చనువు, ఆ చొరవ ఉంది కాబట్టి. విజయ్ అడిగిన ప్రశ్నలు ఎవరు అడగలేరు కదా. అది మీ ప్రేమ, మీ ఆశీర్వాదం. కానీ నేను ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. తప్పనిసరి. ఈ దాడి జరిగిన తర్వాతే మీ మీద ఉన్నటువంటి ఆరోపణల్లో ఒక్కొక్క దాన్ని ముందు పెడతాను మూర్తి గారు. విజయ విహారం రమణమూర్తి శుద్ధపూస కాదు, సనాతన హిందూ అసలే కాదు, సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు. మీరు చెప్పండి, సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత మీకుందా? మీకు మాత్రమే ఉందా? అంటే పలానా పార్టీకి ఎఫిలేట్ అయితేనో, పలానా సంస్థతోటి కలిసి ఉంటేనో అప్పుడు మాత్రమే అర్హతలు వస్తాయేమో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ గంగలో మునిగి పవిత్రులైనట్టుగా ఒకసారి వాషింగ్ పౌడర్ నిర్మాణం అవుతున్నారు. నాకైతే బహుశా రాజకీయ పార్టీకి ఓట్లేయమనో లేకపోతే ఆ సంఘ పరివారం వెనకాల ఉంటేనో హిందూ అయితే మరి అర్హత లేనట్టే లెక్క. నేనైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాను, మా మతోన్మాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నాను. అది కాకుండా హిందూ మతానికి అర్హత ఏంటంటే మేము హిందువులుగా పుట్టాం, హిందువులుగా బతుకుతున్నాం, హిందువులుగా చచ్చిపోతాం. హిందూ మతం యొక్క విలువలని ప్రేమిస్తున్నాం, హిందూ మతం విలువలను అనుష్ఠించేందుకు ప్రతినిత్యం ప్రయత్నం చేస్తున్నాం. మాకు అర్హత లేకపోవడం ఏంటి? ఈడోడు చెప్పడానికి సర్టిఫికేట్లు ఇస్తాడా? హిందూ మతంలో బతకడానికి, హిందూగా ఉండడానికి సర్టిఫికేట్లు ఎవడో ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అసలు చెప్పు దెబ్బలు కొట్టే వాళ్ళకి, హత్యలు చేసే వాళ్ళకి, దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళకి ఏ రకమైన అధికారులు వచ్చాయి? పచ్చి అవకాశవాది, పచ్చి అసత్యవాది. ఒకప్పుడు విజయ విహారం పత్రిక నడిపి నానా సంచలనాలకి తెరరేపి ఇప్పుడు ఆశ్రమం పేరుతోటి ఆహార్యం మొత్తం అంతా కూడా మార్చేశారు. దీని వెనక ఇంకేదో పెద్ద కుట్ర ఉంది. అదేలేండి. అంటే ఏ కుట్ర ఉందో వాళ్ళు చెప్తే బాగుంటుంది. విజయ విహారం పత్రికలో కూడా నేను సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు రాశాను అని చెప్తున్నాను. ఇప్పుడు గడ్డం పెంచడం అంత నేరం అని నాకు తెలియదు. గడ్డం వల్ల ఆధ్యాత్మికత వస్తుందని కూడా నేను అనుకోను. కార్ల్ మార్క్స్కి, ఎంగెల్స్కి, ప్రేమానంద్కి ఇంకా చాలా మందికి గడ్డాలు ఉన్నాయి. పెరియార్ గారు కూడా గడ్డం పెట్టుకున్నాడు. ఏది గడ్డం వల్ల ఆధ్యాత్మికత అంటే దయానంద సరస్వతి గారు పహిల వల్ల ఉండేవాడు. గడ్డం వల్ల ఆధ్యాత్మికత అయితే కనుక ఎలుగుబంటి మనకంటే ఎక్కువ ఆధ్యాత్మికురాలు, ఎందుకంటే ఎలుగుబంటి ఒళ్ళంతా బొచ్చే ఉంటుందని చెప్పాడు. అంచేత దాన్ని చూసి కంగారు. నేను నా ఆహార్యానికి నా భావాలకు ఏ సంబంధం లేదు. నా ఆహార్యం నా కంఫర్ట్ గురించి, నా భావాలు అనేది ఎప్పుడూ అలాగే ఉన్నాయి. అంచేత దాంట్లో ఏ రకమైన మార్పు లేదు, కొత్తగా ఏం అవతారం ఎత్తలేదు. కదిజ్ఞాసి విలువలు, కదిజ్ఞాసి సాంప్రదాయాలు ఏది మాట్లాడుతున్నా నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం, సమదర్శిత్వం, కరుణ, నిరాడంబరత్వం, నిష్కామకర్మ, నిరంతర విప్లవం, సంయమిత్వం, శ్రమ, నిబద్ధత, దేహపటుత్వం, హేతు జిజ్ఞాస అనే 12 విలువల గురించి మేము పనిచేస్తున్నాం. ఈ 12 విలువలు మీరు వెనక్కి తిరిగి చూస్తే విజయవాడ మొదటి రోజు నుంచి మా దగ్గర ఉంది. అంచేది కొత్తగా కూడా ఏమీ లేదు. ఆశ్రమం అంటే వేరే రకమైనటువంటి రిచువల్స్ చేసే ఆశ్రమం కాదు. ఆశ్రమం అనే పేరు మేము ఎందుకు పెట్టుకుంటే ఈ విలువలకు నిబద్ధమైనటువంటి మెడిటేషన్ వ్యవస్థని, ఈ విలువలతో ఉండేటువంటి వ్యవస్థను మేము రూపొందించుకున్నాం. అందుకని ఇక్కడ ఆశ్రమం నడుస్తూ ఉంది. అంచేత కొత్తగా నేనేమి వేరే ఫార్మాట్లోకి మారలేదు. వేరే ఫార్మాట్లోకి మారి ఉంటే కనుక మారింది అని అసలు మారలేదు నేను చెప్తున్నాను. మీలో స్ఫూర్తి నింపిన వాళ్ళలో, ముఖ్యంగా విజయ విహారానికి స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళలో ఎన్కౌంటర్ ఎడిటర్ పింగళి దశరథరామ్ ఒకరు. కొంచెం కూడా లేదా? కానీ అత్యంత ఎన్కౌంటర్ దశరథరామ్ మీద నేను రాసినటువంటి స్టోరీలో పుస్తక రూపంలో అవైలబుల్గా ఉంది. ఒక సీరియల్ రాశాను, నేను చదివాను సార్. దాంట్లో మీరు హెడ్డింగ్లోనే తప్పుల్ని తప్పులుగా, ఒప్పుల్ని ఒప్పులుగా మాట్లాడుకుందాం అని నేను స్పష్టంగా చెప్పాను. నాలో ఏ స్ఫూర్తి ఆయన నింపలేదు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేశాడు. ఎన్టీ రామారావు మరో రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు. నా జీవితంలో నేను ఆ పని చేయలేదు. ఆయన మొట్టమొదటి అభ్యంతరకరమైన చిత్రాలు కూడా ప్రచురించాడు. నా జీవితంలో నేను ప్రచురించాను. నాకు అత్యంత నచ్చిన అంశం ఏంటంటే అదే. ఎందుకంటే ఆయన దశరథరామ్ వాడినటువంటి భాషను మీరు వ్యతిరేకించారు. ఎన్నో సందర్భాల్లో ఆయన సంచలనాల్లో, ఆయన చిత్రాలు కూడా మీరు పూర్తిగా వ్యతిరేకించారు. ఆయన దూషణల్ని విమర్శగా భావించాడు. నేను ఎవరిని దూషించలేదు, దూషణలను విమర్శగా భావించలేదు. ఎన్టీ రామారావు బొమ్మ ఓ పక్కన శవం తేలుతున్న బొమ్మ పెట్టి శవ పూజ చేసేటట్టు చేస్తే నేను జర్నలిజం అని అనుకోవట్లేదు. నేను ఆ పనులు చేయలేదు. ఆ విమర్శ నేను చేశాను ఆ పుస్తకంలో.
అంచేత స్ఫూర్తి అంటే ఓకే ఆయనకి డెత్ థ్రెట్ ఉందని తెలిసినా ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్న విషయం, అంతే, అది చాలా చిన్న విషయం. బట్ ఈజ్ నాట్ మై హీరో ఇన్ ఎ వే. విజయ విహారంలో ఆయన స్ఫూర్తి ఏమాత్రం కూడా లేదా? ఐ మీన్ బూతులు దూషణలో లేదు, కానీ సంచలనాలు రాయటంలో, స్ట్రింగ్ ఆపరేషన్స్ లో, లేదు ఇన్వెస్టిగేషన్స్ నాకు అసలు అంటే ఆయన నేను అనుకోవట్లేదు. ఎందుకంటే విజయ విహారం ఎవరిని ఇప్పుడు నేను ఐఎంజీబీ కుంభకోణం బయటకు తెచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కాంగ్రెస్ తోటి సేగలవగలిగినా లేకపోతే అటువంటివి అంటే ఇక్కడ కెమెరా ముందు చెప్పడం అవసరం లేదు, కానీ అటువంటివి వస్తాయి మన ముందుకి. కానీ నేను వెంటనే కాంగ్రెస్ కుంభకోణాలు మాట్లాడాను, ఆ తర్వాత పోయినాయి. బద్మాష్ సంఘి జవాబు చెప్పాల్సిన 100 ప్రశ్నలు రాసిన తర్వాత మరొక పత్రిక నుంచి మనకి గ్రీన్ లీవ్స్ వస్తాయి. నేను వెంటనే రామోజీరావు గారి స్టోరీ చేశాను. ఆయన చేత నేను ఎవరిని ఉంచుకోలేదు. ఇలా చేసింది నేను ఒక్కడే అనుకుంటాను. ఒక పత్రిక ఇంతమంది శత్రువుని లెఫ్ట్ రైట్ తెలుపు ఎవరిని వదలలేదు, బురిడి బాబా పేరుతో అంటే సాయిబాబాని వదలలేదు, మీరు ఎన్కౌంటర్ ఎగ్జాక్ట్ ఈ స్కూల్లో లేదు. ఎన్కౌంటర్ ఆయనని నాదెండ్ల భాస్కర్ సమర్థించింది, ఓపెన్ గా సమర్థించింది. కాంగ్రెస్ పార్టీతో కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళ మీద తీసింది చాలా తక్కువ. నేనేమంటానంటే ఆయన ధోరణి అది కాదు. 2 దూషణలు, 3 ఏంటంటే ఎటువంటి పద్ధతి అయినా అంటే ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగినట్టుగా ఆయన ఒక ఫాల్స్ క్రియేషన్ కూడా చేసుకున్నాడు. కిటికీ దగ్గర ఫోటో తీసుకుని జైల్లో ఉన్నట్టుగా పిక్చరైజ్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇటువంటి విన్యాసాలు నేను ఎప్పుడు చేయలేదు. అంటే వీటికి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దిస్ ఆయనకు ఉన్నటువంటి సాహసానికి అభినందిస్తాను, అంతే, అంతకు దాటలేదు. నా స్ఫూర్తి కేంద్రాలు వేరే ఉన్నాయి, ఇది కాదు. సరే, పూర్తిగా ఏకీభవించకపోయినా, పూర్తిగా వ్యతిరేకించకపోయినా పత్రిక పెట్టి సెన్సేషన్ చేయాలనేది నా ఆశయం కాదండి. మనకు కొన్ని ఆశయాలు లక్ష్యాలు ఉంటాయి. పత్రిక అనేది ఒక మీడియం, నీకు కూడా కొన్ని ఆశయాలు ఉంటాయి. ఇది మీడియం మాత్రమే. పత్రిక పెట్టడం ఆశయం కాదు, ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడం మీడియం ఆశయం. ఇప్పుడు ఆ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పనిచేయడానికి పత్రిక పనికి వస్తుంటే పత్రిక, పుస్తకం పనికి వస్తుంటే పుస్తకం, సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా, ఇవి మీడియంస్ మాత్రమే. అంతేగాని ఆ విలువలకు అనుగుణంగా జీవిస్తూ అవసరమైతే ఆ విలువలకి గురించి చేసేటువంటి యుద్ధంలో చచ్చిపోయినా పర్వాలేదు, అది నా పంథ. అంతేగాని పత్రిక అనేది నా ఆశయంగానే కాదు. అంచేత పత్రిక డేరింగ్గా ఉంది కదా అని ఎన్కౌంటర్ ఐ డోంట్ థింక్, నేను అట్లా అనుకోవట్లేదు. నేను యాక్చువల్గా రాయలేదనే సంశయంలో పడిపోయిన ఆయన గురించి ఇన్వెస్టిగేట్ చేశాక. ఓకే, కానీ ఇది స్టోరీ, దాన్ని బ్లాక్ అండ్ వైట్ 2 ఉన్నాయి, ప్రచురిద్దాం అనే ఉద్దేశంతో ప్రచురించాను. నేను స్పష్టంగా ఆ విషయాలు రాశాను, అంతకంటే ఎన్కౌంటర్ దశరథరామ్తో పూర్తిగా ఏకీభవించకపోవచ్చు, పూర్తిగా మీరు తీసుకోకపోవచ్చు, కానీ ఎన్కౌంటర్ దశరథరామ్, పింగళి దశరథరామ్ కూతురు చైతన్య మీతో ట్రావెల్ చేశారు చాలా కాలం జై భారత్లో. ఈ అసోసియేషన్ ఎలా సాధ్యమైంది అసలు? అంటే ఆవిడ మా దగ్గరికి ఇది ఎన్కౌంటర్ స్టోరీ రాస్తున్న క్రమంలో నా కుటుంబం వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. ఓకే, ఆవిడ కొంతకాలం జై భారత్లోకి వచ్చారు, తర్వాత వెళ్ళిపోయారు, అంతే. దాని మీద ఇంకేం లేదు, చెప్పడానికి ఏమీ లేదు, దాంట్లో కొత్త విషయం ఏం లేదు. కానీ పింగళి చైతన్యాన్ని అడ్డు పెట్టుకొని, పింగళి చైతన్యాన్ని పావుగా చేసి జై భారత్ పేరుతో మీరిద్దరూ అనేక అక్రమాలు ఏం చేశాం, అనేక కబ్జాలు చేశారన్నటువంటి ఆరోపణ మీ మీద ఇప్పటికీ బలంగా ఉంది. కబ్జా చేయడానికి ఎవరైనా అడ్డు పెట్టుకోవడం నాకు అర్థం కావట్లేదు. ఈ లాంగ్వేజ్ అంతా కూడా పింగళి చైతన్య మా ఉద్యమంలో ఉన్నది, వెళ్ళిపోయింది ఆవిడ. ఇలా అనేక మంది ఉద్యమంలో ఉన్నారు, కొంతమంది ఉంటారు. సంచలనము పింగళి చైతన్య కిడ్నాప్, ఆమె పైన మాలెస్టేషన్, దానికి సంబంధించి ఇదంతా ఎపిసోడ్, ఇదంతా ఒక పచ్చి డ్రామా అంటారు, నిజమేనా? కోర్టు అది డ్రామా కాదని శిక్ష వేసింది. కోర్టు దాని మీద విచారణ చేసి ఎవరు పాల్పడ్డారో వాళ్ళకి శిక్ష వేసింది. అంచేత ఇప్పుడు నేను జరుగుతున్నప్పుడు నేను లేను అక్కడ, అది డ్రామానో కాదో నేను చెప్పలేను. ఇప్పుడు నేనేమంటానంటే, అది ఒక మహిళ నేను కిడ్నాప్ గురయ్యానంటే మీరు సమర్థించకుండా ఏం చేస్తారు? అది కూడా మీతో పాటు పనిచేస్తున్నటువంటి, మీ పత్రికలో పనిచేస్తున్నటువంటి, మీ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తి కిడ్నాప్ గురయ్యానని ఆమె వేడి చెప్పింది అనుకోండి, మీరు దాన్ని ట్రస్ట్ చేసి ఉద్యమం నిర్మించాలి కదా. నేను కళ్ళతో చూడలేదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడిన విషయం. నేనేమంటానంటే, దీనివల్ల మేము లాభపడింది నాకు అర్థం కాలేదు. పాయింట్ నిందమోస్తున్నారు మీరు ఇప్పటికీ, ఈ రోజు కూడా మీరు నిందమోస్తున్నారు, ఇట్స్ ప్రీ ప్లాన్ డ్రామా అని. అంటే దానివల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? నేను ప్రీ ప్లాన్ డ్రామా చేసి ఏం సాధిస్తాను? జై భారత్కి ఫ్రీ పబ్లిసిటీ, విజయ విహారానికి ఫ్రీ పబ్లిసిటీ, దాని వెనక ఇంకేదన్నా ఉందా? అది కనుక ఫ్రీ పబ్లిసిటీ అయితే అన్ని సంస్థలు ఇలాంటి పిచ్చి పనులు చేసేది. నేను అనేది ఏంటంటే అది కానే కాదు, మా మీద కంటిన్యూస్గా దాడులు జరిగినాయి. ఇప్పుడు నేను ఎవరో ఒక ఆయన వీడియో చేశాడు, ఇందాక చూశాను. నేను కశ్యపరెడ్డితో కలిసి ఆయన కశ్యపరెడ్డి ఈయన మనిషి, ఈయన చెప్పుతో కొట్టించుకున్నాడు. నిజంగా వెరీ సీరియస్. ఇందాక 2-3 గంటలు నేను ఇందాక అడుగుదాం అనుకున్నాను, దీంట్లో తీసుకొచ్చాను. ఇదంతా ఒక ప్రీ స్క్రిప్టెడ్, అందుకే రమణమూర్తి గారు కొట్టండి కొట్టండి అని చెప్పి అన్నాడు. అందుకే కశ్యప్ రెడ్డి లేచి ఫటాఫటా పెట్టేశాడు. ఇది డ్రామారా బాబు, మీరెందుకు జించుకుంటున్నారు అంటున్నారు. దాంట్లో పబ్లిసిటీకి ఇది ఫ్రీ మార్గం అయితే కనుక అలా అనుకునే వాళ్ళందరికీ శుభ్రంగా చెప్పులతో కొట్టించుకోవచ్చు. కావాలంటే ఏమన్నా పంపించమంటే పంపిస్తాను, చెప్పులు కొట్టేవాళ్ళు లేకపోతే. నాన్ సెన్స్ ఇటండి. అంటే ఏది పడితే అది మాట్లాడేటువంటి ఎలిగేషన్ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆమె కిడ్నాప్కి గురైంది, ఆ విషయాన్ని ఆయన చెప్పింది.
ఆ విషయం చెప్పిన తర్వాత మేము దాని మీద ఉద్యమం ఇంకేం చేస్తాం, మనం దాని మీద ఉద్యమం చేస్తాం. కోర్టు దాని మీద విచారణ చేసింది. ఆ సంఘటన జరిగిందని శిక్షలు పడ్డాయి. ఇప్పుడు దాని మీద నేను కొత్తగా ఏం చెప్పగలుగుతాను? నాకు అర్థం కాదు. అది నా స్క్రిప్టెడ్ డ్రామా అయితే కోర్టులో బరస్ట్ అయి ఉండేది. ఎగ్జాక్ట్లీ నాన్ సెన్స్ అది అట్లా మాట్లాడడం. విజయ విహారం పత్రికతోటి, ఆ పత్రికలో ప్రచురించినటువంటి సంచలన కథనాలతోటి పిచ్చి నింపినటువంటి దుర్మార్గుడు సార్ మీరు. ఎందుకంటే నన్ను కూడా మీరు నాశనం చేశారు, మై గాడ్, నన్ను కూడా మీరు నాశనం చేశారు కాబట్టి సరే ఇది 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 ఒక ప్రశంస అనుకుందాము. అంటే జిస్మే భీ క్యా జిస్మే హే జిస్మే నా హో ఖూనే జునూన్ అని ఆయన రాంప్రసాద్ మిషన్ ఇదే దాన్ని ఏమంటారంటే ఉన్మాద రుద్రము ఉరకలెత్తని దేహము ఒక దేహం అన్నాడు. ఆ రకమైన ఉన్మాదం మంచిదే నింపారు. ఆ ఉన్మాదత ఖచ్చితంగా నింపారు. నేను ఆంధ్రగా చెప్తున్నాను. సరే ఇది ఇది ఒక పార్ట్. అదే విజయ విహారాన్ని అడ్డం పెట్టుకొని, అదే సంచలన కథనాలను అడ్డం పెట్టుకొని ఎంత సంపాదించారు మీరు? ఎలా సంపాదించడం సాధ్యం అవుతుంటే నాకు అర్థం కాలేదు. మీరు తెలుగుదేశం మీద రాస్తారు, కాంగ్రెస్ మీద రాస్తారు, కమ్యూనిస్టుల మీద రాస్తారు, ఏమి సంపాదిస్తారు? పత్రికలు ప్రింట్ చేసుకుని వచ్చేటువంటి డబ్బులతో పత్రికలు నడపడం అనేది అది సాధ్యం కాని రోజుల్లో గ్రే టైంలో వచ్చాం మేము. ఎన్కౌంటర్ నడిపినప్పుడు లక్షల సర్క్యులేషన్, ఆ టైంకి పత్రికలు చదవడం తగ్గుతుంది యాక్చువల్గా. ఇప్పుడైతే 0 అయింది. ఇప్పుడు యూట్యూబ్లో కూడా మీరేం సంపాదించలేదు నాకు తెలిసి. ఖర్చే అవుతుంది, దాని మీద వచ్చే రెవెన్యూ ఉంటుంది. అంతే. అంచేత ప్రతి నెల దాని మీద డబ్బులు పెట్టాల్సి వచ్చేది తప్పితే మేము దాని నుంచి సంపాదించుకోవడం సాధ్యమే కాదు. సంపాదించుకున్న తర్వాత శత్రువుల్ని, కేసుల్ని, దాడుల్ని ఇది సంపాదించుకున్నాం. అంతకంటే మేము సంపాదించుకుని తెలియదు. ఓకే, వేల మంది అభిమానుల్ని, ప్రేమగా ఉండేటువంటి వాళ్ళని, ఈ రోజుకి ప్రేమగా ఉండేటువంటి వాళ్ళని మనతో కలిసి జర్నీ చేసుకోవడం సంపాదించుకుని అది వేరే కాదు. విజయ విహార పత్రికానికి ప్యారలల్గా జనహర్ష అని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు సంపాదించారు. జనహర్ష సంస్థ విజయ విహారం కంటే పాతది, ముందుది. నేను ఒక 10 సంవత్సరాలు దాటిందేమనుకుంటాను జనహర్షకి రిజైన్ చేసి. ఇప్పుడు నేను జనహర్ష సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ కానీ కాను. ఆ సంస్థ నాకు ఏ సంబంధం లేదు. ఓకే. ఇప్పుడు ఈ పనులు చేసే ముందు జనహర్ష సంస్థకి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న రోజుల్లో కూడా నాకు సొంత ఇల్లు కూడా లేదు. నేను అద్దెళ్లలో బతికాను. నా పిల్లల్ని బిలో మిడిల్ క్లాసు స్టాండర్డ్స్తో పెంచాను. నేను కోట్ల రూపాయల కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను వెళ్ళి కూర్చుని ఆహార్యంలో ఉండి వాళ్ళతో మాట్లాడాను. కానీ నేను సొంతంగా ఏ కంఫర్ట్స్ మా ఇంట్లో మిడిల్ క్లాస్ కంఫర్ట్స్ కంటే గౌరవం, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది మా ఇంట్లో, అది మెయింటైన్ చేశాను. నేను చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి నాకేమైనా హోదా ఉందని తెలియడం లేదు. బయటకు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళిన తప్పితే నాకు ఏ కంఫర్ట్ లేదు. ఇవాళ దాకా నాకు సొంత ఇల్లు లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమం తప్పితే నా పేరు మీద ఈ ఆశ్రమాన్ని కూడా మొట్టమొదటి విజయ విహారం ఆఫీసర్ని కట్టుకున్నాం. బయట విజయ విహారం బోర్డు ఉంటుంది. విజయ విహారం మళ్ళీ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రారంభించుకున్నాం. అప్పుడు ఎవడో మళ్ళీ ఖాళీ చేయమనకూడదు, మనకు సొంత జాగా ఉండాలని కట్టుకున్నాం తప్పితే వేరే ఉద్దేశంతో లేదు. ఇప్పుడు దీంట్లో కూడా డబ్బులు లేక ఈ మొత్తం బిల్డింగ్ కూడా మార్టిగేజ్ చేశాను. ఇప్పుడు నేను అంటే ఏ రోజు కూడా ఎటువంటి వైభవంలో కానీ, ఎటువంటి సంపదలో కానీ, ఎటువంటి కంఫర్ట్స్లో కానీ బతికిన మనిషిని కాదు. ఇప్పుడు ఎలాగా నాకు ఆ హోదాలు కూడా లేవు కాబట్టి అలా సాధ్యము కాదు ఇప్పుడున్న పరిస్థితి. సుప్రభాతం మ్యాగజైన్ నుంచి విజయ విహారం వరకు. సుప్రభాతంలో నేను పనిచేయలేదండి, మీకు ఎవరు చెప్పారు? నాకు చాలా మంది చెప్పారు సార్ సుప్రభాతంలో పనిచేశారు. అసలు కాదు. మీ అత్యంత సన్నిహితులు కూడా అన్నారు నాతో సుప్రభాతంలో పనిచేయలేదు. ఎవరు చెప్పారు? అసలు కాదు, కొంచెం కూడా కాదు. ఓకే ఓకే. నేను విజయ విహారానికి ముందు ఏ పత్రికలో పనిచేయలేదు. ఇట్స్ ట్రూ, కన్ఫర్మ్. ఓకే సరే, విజయ్ విహారం నుంచి జనహర్ష వరకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి, దాని తర్వాత మీపై ఉన్నటువంటి ఆరోపణలు, దందాల వరకు ఏమి సంపాదించలేదా? ఆరోపణలు, దందాలంటే మీరు ఈజీగా మాటలు వాడేస్తున్నారు. నేను అనేది అంటే జనహర్ష ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, అది ఒక వెంచర్లో వేసింది చేసింది. నేనేమంటానంటే ఇప్పుడు నేను సంపాదించేదానికంటే ఖర్చు పెట్టేది ఎక్కువ వాస్తవంగా. నేను ఎప్పుడు కూడా నా దగ్గర ఎంత డబ్బులు నేను చూసుకున్న మనిషిని కాదు. ఇవాళ ఆ సంస్థకు నేను ఆ సంస్థలో లేను, ఆ సంస్థకు రిజైన్ చేశాను. అంచేత నాకు రూపాయి రాదు అక్కడి నుంచి. ఓకే. ఇప్పుడు నేను నాకున్నటువంటి డబ్బులతో సర్వైవ్ కావాలి. ఇంతగా ఇప్పుడు ఇక్కడ నేను నా చుట్టూ ఉన్న వ్యవస్థలో నాకు రూపాయి కూడా ఖర్చు కాదు. ఇక్కడ నేను మొన్న నాకు కాళ్ళకి సర్జరీ జరిగింది. సర్జరీ జరిగేదాకా నేల మీద పడుకునేవాడిని. ఈ ఆశ్రమంలో నాకు రూమ్ కూడా లేదు, ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడిని. ఇప్పుడు నేను ఏ రకమైనటువంటి కంఫర్ట్స్లో నేను చాలా మటుకు వస్తువులను వాడను. నేను పాలు కానీ పెరుగు కానీ ఏది ముట్టుకోను. యానిమల్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ వాడను, సబ్బు కూడా వాడను. చాలాసార్లు నీళ్ళతో స్నానం చేస్తాను. అంచేత నాకు అయ్యే ఖర్చు మహా అయితే 2-3 వేలు దాటేం అవ్వదు. అంచేత నాకు అవసరం కూడా ఏమీ లేదు దాంతో. నేను చాలా మినిమం స్టాండర్డ్స్లో బతికే మనిషిని. అది ఇట్స్ అన్ ఓపెన్ బుక్. నా చుట్టూ 100 మంది 1000 మంది ప్రతినిత్యం ఈ కేంద్రానికి వచ్చి
నేను ఎక్కడ బతుకుతుందని నేను చూసేవాళ్ళు. నేను రహస్యంగా ఎక్కడ లేను. నాకు ఎక్కడ జూబ్లీ హిల్స్ మాదాపూర్లో ఇల్లు లేవు, ఎప్పుడు లేవు, అంతకుముందు లేవు, ఇప్పుడు లేవు, చిన్న ఫ్లాట్ కూడా లేదు. ఇది నా జీవితం, ఇది అందరి ముందు ఉంది. నేను ఆ సంస్థలకు ఇప్పుడు అధిపతిని కాదు, అంచేత దాన్ని అట్లా చెప్పి ప్రొజెక్ట్ చేసే విధానం కూడా కాదు. సంస్థలు అడ్డుపోయి పత్రికల్ని, అది కూడా అందరినీ, ప్రభుత్వాల్ని, క్యాబినెట్ని, ఏ మొహమాటం లేకుండా అన్ని సంస్థలను పెట్టుకునేటువంటి పత్రికను మీరు నడిపితే, మీరు నడిపే వ్యాపార సంస్థకి నష్టం వస్తుంది కానీ లాభం రాదు. మీకు శత్రువులు పెరుగుతారు, మీ మీద దాడులు జరుగుతాయి. మా మీద చాలాసార్లు విజిలెన్స్ అటాక్స్ లేకపోతే సంస్థలు ముగించే ప్రయత్నాలు ఆ రోజులు జరిగేవి. నా వల్ల, నా ట్రైడ్స్ వల్ల సంస్థ నష్టపోయింది, ఓకే, లాభపడలేదు. ఈ విజయ విహారం అలాగే లాస్ వెంచరే, డబ్బులు పెట్టుకోవాల్సిందే. అందుచేత విజయ విహారం పత్రిక పెట్టి అందరినీ నిలదీసి లాభాలు సంపాదించడం సాధ్యమైతే కనుక ఇటువంటి పత్రికలు అందరూ పెట్టేవారు. విజయ విహారం లాంటిది మరొకటి రాలేదు అని అంటే దానికి ప్రూఫ్ ఏంటంటే అది నష్టాలు దారి క్షురస్య ధార నిశ్చిత దురచ్చయ అని కత్తి అంచుమే నడకని అందరూ తెలుసు కాబట్టి ఎవరు చేయలేదు ఆ పని. రైట్, 2 ముఖ్యమైన ప్రశ్నలతో ముగిస్తాను మూర్తి గారు. మొట్టమొదటిది, మీ చరిత్ర అంత సచ్చీలమైనటువంటి చరిత్ర కాదు. మీ వెనుక మీ వెనుక రక్త చరిత్ర ఉంది, మీ చేతులకి నెత్తురు అంటుకొని ఉంది. అదే నవీష్ మూర్తి హత్య. నవీష్ మూర్తి హత్యలో మీకు ఏ మాత్రం పాలు పంచుకోకపోవడం లేకపోయి ఉంటే, దాంట్లో మీరు ముద్దాయి కాకుండా పోయి ఉంటే జైలుకి ఎందుకు వెళ్ళేవారు? నేను ఒక విషయం చెప్తానండి. నేను జైలుకి వెళ్ళింది దాన్ని ఏమంటారంటే, నన్ను నిందితుడిగా పెట్టడం వల్ల, నిందితుడిగా దాన్ని ఏమంటారు, అక్యూజ్డ్గా వెళ్ళాను తప్పితే కన్విక్టెడ్గా వెళ్ళలేదు. ఓకే, బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చాను. ఇప్పుడు పోలీసులు ఎవరినైనా అక్యూజ్డ్ చేసినంత మాత్రం అది విషయం నిజం కాదు. అంతే, నిజమే. నేను ఒక విషయం చెప్తానండి మీకు. నా జీవితంలో నేను ఎదుర్కొన్న కేసుల్లో ఈ కేసు టిపికల్ కేసు. ఓకే, మిగతా అన్ని కేసుల్లో కనీసం నేను బయటకు వచ్చి ఈ మంచి చెడు చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది. మొట్టమొదటి మా మీద ఇది మహమ్మద్ ప్రవక్త మీద దాని మీద కేసు పెట్టి దాడి చేసినప్పుడు, మా ఆఫీసులు మూసేసినప్పుడు, నేను మా పత్రికలు కూడా పూర్తి స్టోరీ రాయలేదు. ఎందుకంటే నాకు అప్పుడు అడ్వకేట్లు చెప్పారు, మీరు రాస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ట్రయల్లో ఉన్నప్పుడు మీరు రాయకూడదు. ఓకే, సరే మనకు నిజమేమో కావాల్సింది. తర్వాత నేను ఆ వ్యవహారం కాదని నేనే ప్రతి కేసుని అవసరమైతే లీగల్గా వివరంగా ప్రజెంట్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసుని ఆ రోజు ఒకటి నెంబర్ 1 నా చేతిలో అప్పటికి పత్రిక లేదు. రెండో విషయం ఏంటంటే, కనీసం 80 మంది పోలీసుల చేతిలో టార్చర్ పడుతున్నారు. అందుచేత నేను ఉద్యమాలు చేశాను, దళితులకు సంబంధించి ఇన్వాల్వ్ అయ్యాను తప్పితే ఇది నా వెర్షన్ నేను చెప్పలేదు. మొత్తం ఎంటైర్ మీడియా ఇంక్లూడింగ్ ప్రింట్ అండ్ టీవీ, ఆ రోజు సోషల్ మీడియా లేదు, వీళ్ళంతా నాకు వ్యతిరేకంగా ఉన్నారు. అందుచేత నా మీద ఇష్టం వచ్చిన కథనాలని పోలీసు రిపోర్టుకి మరింత మసాలాలు చేర్చి కంటిన్యూస్గా చెప్పారు. నేను ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా చెప్దామంటే మా వాళ్ళు, మీకు ఛార్జ్ షీట్ పడేదాకా అది చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది, అది మీకు ఇంకా ఎక్కువ మంది చేరిపోతారు. నా పేరు కూడా తెలియని వాళ్ళని, రమణమూర్తిని జీవితంలో చూడని వాళ్ళని, పేరు తెలియని వాళ్ళని కేసులు పెట్టారు. అమాయకులు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు, నా వల్ల సఫర్ అవుతున్నారు వాళ్ళు. 21 మంది మీద ఎంతమంది పెట్టారు. ఇది ఛార్జ్ షీట్ పడేలోపు పెరిగే అవకాశం ఉంది. మేము 80 మంది మా వాళ్ళు టార్చర్ పడుతున్నారు. అంచేత ఈ ఒక్క కేసు గురించి నేను మాట్లాడలేదు, కానీ మిగతా ఉద్యమాలన్నీ చేశాను, ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే, ఇప్పుడు ఈ వెర్షన్ నేను ప్రజెంట్ చేస్తే అది ప్రాబ్లం అవుతుంది. సుమారుగా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంత నాకు గుర్తులేదు, సిఐడి వాళ్ళ చేతిలో ఉంది. దాన్ని నడిపించి వాళ్ళు ఛార్జ్ షీట్ ప్రజెంట్ చేశారు. తర్వాత ట్రయల్ జరిగింది. ట్రయల్ జరిగిన తర్వాత కోర్టు చిచ్చేయని కొట్టేసిందండి. దాంట్లో ఏమీ మిగలలేదు. నేనేమంటానంటే, నేను ఈ కేసులో నా వెర్షన్ ఎక్కడ చెప్పకపోవడం వల్ల, పోలీస్ వెర్షన్ ఏదైతే ఉందో సమస్త మీడియాలో రావడం వల్ల పచ్చి అబద్ధాలు జనం నోట్లో ప్రచారంలో ఉంది. ఓకే, ఓకే. ఇప్పుడు నాకు ఎవరో పార్ట్నర్ ఉన్నాను, ఈజ్ నాట్ మై పార్ట్నర్, నేను ఎప్పుడు ఆయన దగ్గర ఉద్యోగం చేయలేదు, ఆయన నాకు ఉద్యోగం చేయలేదు. నాన్ సెన్స్ ఇదంతా కూడా పచ్చి అబద్ధాలు, వాటికి ఏ ఆధారాలు లేవు. అంటే ఏది పడితే అది మాట్లాడగలిగితే మా ఇష్టం మాట్లాడుకోవచ్చు. ఏది ఆయన దగ్గర పనిచేస్తే ఆయన కంపెనీ ఎత్తుకు పనిచేసిన కంపెనీలు ఎత్తుకెళ్ళలేదు. అలాగే ఆయన ఒకళ్ళు చంపేస్తే ఆయన షేర్స్ ఆయన వారసులకు వస్తాయి కానీ నాకు రావు. అంటే నేను ఫస్ట్ ఇలాంటి కేసులు పెడుతుంటే పోలీసులు మీకు పిచ్చి పట్టింది, ఇలాంటి కేసులు రాస్తున్నారు. ఇప్పుడు వాడిని చంపితే వాడికి వస్తాయి కానీ నాకు రావు కదా. నన్ను చూసి దీన్ని చూసి నవ్వుతారు కదా అని. నాతో అప్పుడు సిఐ గారు, అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, రమణమూర్తి నీకు పబ్లిక్కి అంత లీగల్ నాలెడ్జ్ కానీ అంత తెలివితేటలు కానీ లేవు, అలాగే రాస్తారు, మాకు అలా రాయమని చెప్పారు, అలాగే స్టోరీ రాస్తున్నాం మేము అని చెప్పాడు. నేను దాన్ని ఎవరు నమ్మడనుకున్నాను, బయట దాన్ని వాళ్ళు కూడా చెప్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది విషయం. ఇప్పుడు అది దానికి ఏ ఆధారాలు లేవు, మేము నిర్దోషులుగా బయటకు విడుదలయ్యాము. ఇవాళ కాదు, ఆ రోజు ఆ కేసు కొట్టేశారా? కేసు కొట్టేసారు కదా నిర్దోషులు అయ్యేది. అదే సార్, కేవలం కొన్ని రోజులు దానికి సంబంధించిన కేసులో జైల్లో ఉన్నాను. ఎందుకు? నిందితుడిగా ఆరోపితుడిగా ఉన్నాను, బెయిల్ తెచ్చుకున్నాను, బయటకు వచ్చాను, ట్రయల్ జరిగింది.
ట్రయల్ జరిగిన తర్వాత దాని మీద ఒక డిపార్ట్మెంట్ కాదు, సిఐడి కూడా పనిచేసింది. మామూలు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ చేసినటువంటి ట్రయల్ కాదు అది, దర్యాప్తు కాదు. దాని మీద సిఐడి డిపార్ట్మెంట్ సంవత్సరాల తరబడి పనిచేసింది మా మీద. మేము మా మీద అంత హింస ఎవడో ఎదుర్కొంటానండి, అంత హింస నేను ఎదుర్కొన్నాను. ఆ తర్వాత వేసినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే న్యాయస్థానంలో విచారణకు వచ్చినప్పుడు ఇంత దరిద్రపు ఛార్జ్ షీట్, ఇంత దాని మీద ఈ ఆధారాలు మీరు జడ్జిమెంట్ చదువుకోండి. ఇప్పుడు నా మీద ఆరోపణ చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి దుర్మార్గులు దొంగలు చేసిన పని ఏంటంటే ఆ చిట్ట పేజీలో జడ్జిమెంట్ చెప్పరేడు. వీళ్ళకి అన్నీ జడ్జిమెంట్ ఆధారం, దాంట్లో ఉన్నటువంటి కేసులు అంతా చదువుతాడు. పోలీసులు రాసిన ఇప్పుడు పోలీసులు చాలా రాస్తారండి, మనకు తెలియదా? ఇప్పుడు పోలీసులు కస్టడీలో ఉన్నటువంటి వాడు ఉరి తీసుకున్నాడు, పైన ఉక్కు నుంచి ఉక్కు లేదా ఎక్కడంటే ఆయన ఉరి తీసుకున్నాడు అంటాడు. ఏదో కేసులో గోడ ఉంది, ఆ గోడకు ఉరి తీసుకున్నారు. గోడకి ఎలా ఉరి తీసుకుంటారు? గోడ కూడా అతనికంటే చిన్నగా ఉంది. చార్జ్షీట్లో కొన్ని లక్షలు రాస్తారు. అదే ఇప్పుడు పోలీసులు రాసినటువంటి కవిత్వాన్ని, కథల్ని పతంజలి గారు వాళ్ళ కథలు రాసేవాడు ఆయన. ఇప్పుడు పోలీసులు రాసిన దాన్ని పవిత్రమైన వేదాలను నువ్వు చెప్పుకుంటూ వెళ్తావు. ఎంతకాలం చెప్పుకుంటూ వెళ్తావు? నువ్వు ట్రయల్ జరిగి కేసు కొట్టేసినటువంటి కేసులు ఒకటి కాదు, అన్ని కేసులు కొట్టేసి ఈ రోజు కాదు, ఇప్పుడు కనీసం నిన్న మొన్న కొట్టేసిన తర్వాత రమణమూర్తి 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం కొట్టేసినటువంటి కేసుల్ని ఇవాళ పట్టుకొచ్చి ఇవాళ ఏదో కోర్టులో ఇంకా ఉన్నట్టుగా ఏదో దాచుకుంటున్నట్టుగా మాట్లాడడం అనేది ఏం పద్ధతి అది? అంటే ఇప్పుడు నేను లీగల్ నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. అలా చేసే వాళ్ళకి కోర్టులో నిర్దోషిగా కేసు కొట్టేసిన తర్వాత అది ఇంకా ఉన్నట్టుగాను. మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. నేను చెప్తున్నాను సంస్థలకి, యూట్యూబర్లకి నేను చెప్తున్నాను, ఇక నన్ను మిమ్మల్ని మీరు అలా చేస్తున్నందుకు, కావాలని మ్యాలిషియస్ ప్రాపకాండ చేస్తున్నందుకు మీకు నోటీస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్తున్నాను. కోర్టులు మేనేజ్ చేసి తెచ్చుకున్నారని చెప్పి జడ్జిమెంట్ అని కూడా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. కోర్టులు మేనేజ్ చేసి తెచ్చుకోవడం సాధ్యం అండి? నేను చెప్తున్నాను, నేను అంటాను సాధ్యం కాదు. ఇప్పుడు నేను అరెస్ట్ అయిన టైంలో కూడా మినిమం మానవకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా మాకు దొరకలేదు. మాకు ఏ రకమైన మర్యాద జరగలేదు. కోర్టులో ఒక కోర్టు కాదండి, ప్రభుత్వం నాకు అనుకూలంగా ఉన్నాయి. నేను ఐఎంజీపీ కుంభకోణం తెచ్చాను, రాజశేఖర రెడ్డి మీద రాశాను. నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను? ఎవరికి మిత్రులుగా ఉన్నారని నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు నాకు బెయిల్ ఇవ్వడానికి మామూలుగా కేసులో 15 రోజులు బెయిల్ వస్తాను. నాకు 3 months టెక్నికల్ పీరియడ్, ఆ తర్వాత ఉంచడం సాధ్యం కాదు, అందుకని ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే నాకు బెయిల్ ఇచ్చేవాళ్ళు కూడా, నాకు బెయిల్ ఇవ్వకూడదని అంత పట్టుదలగా ఉన్నారు. నాకు న్యాయ వ్యవస్థలో కానీ, పోలీసుల్లో కానీ, లేకపోతే రాజకీయాల్లో కానీ ఒక్క మిత్రుడు లేడు. హౌ కెన్ ఐ మేనేజ్? ఐ డోంట్ అండర్స్టాండ్ ఆల్ దిస్. రెండోది ఏంటంటే, నా ట్రయల్లో నాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఎవరు పొగిడేవాడు లేడు. నాకు పోలీసు అని చెప్పండి, నీకు ఎవడో ఫ్రెండ్ అనేవాడు లేడే. మేము ఫస్ట్ భయపడ్డాము, విజయ్ గారి పత్రికల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో అని. నేను కొడితే దిక్కులేదు. నేను ఫస్ట్ 15 days పోలీసులను టార్చర్ చేశాను. 15 days, నాట్ 1 day. నేను ఆశ్చర్యపోతాను మీరు. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, నేను దొరికిన వెంటనే పోలీసులు కేసులు కోర్టులో ప్రజెంట్ చేస్తాను, మనకు తెలియదు కదా, అంతే కదా, అమాయకత్వంతో నేను కోర్టులో ప్రజెంట్ చేస్తాను. వాళ్ళు కూర్చుని రోజు టార్చర్ చేసి, కమిషనర్ గారు ఆ రోజు ఆ నిర్బంధానికి లోనయ్యారే, మీకు గుర్తుందా? ఆ కక్ష ఉంది. ఫస్ట్ మా మీద ఒక సిఐ గారు చచ్చిపోయాడు, ఫస్ట్ కేసు. నాకు అది కూడా తెలియదు. 2000 yearలో నా మీద మొట్టమొదటి కేసు పెట్టినప్పుడు సిఐ గారు ముస్లిం ఆయన, నన్ను పట్టుకోమని చెప్పారు. నిజంగా చెప్పాలంటే నన్ను పట్టుకోవడం చాలా తేలికండి. ఎవరిని పట్టుకుని 3rd degree పెడితే దొరికేది, కానీ వాళ్ళు ఆ పని చేయలేదు. ఆ రోజు నేను భయపడ్డాను. నాకు కూడా తెలియదు, నేను ఎక్కడో ఈ అడ్రస్లో కాకుండా ఆ అడ్రస్లో ఉండేంత, అంతకంటే ఏం చేయలేదు. రహస్యంగా ఏం దాక్కోలేదు, బాగా ప్రెస్ మీట్లు పెట్టాను. ఆయన మీద ఒత్తిడికి ఆయన చచ్చిపోయాడు. ఆ 2000 తర్వాత ఎవరైనా పోలీసు సంబంధించిన వేరే కేసులు, నా మీద కేసులు వస్తూ ఉండేవి. నీ వల్ల ఒక సీఐ చచ్చిపోయింది, నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు నన్ను నా మీద పెట్టుకోవడానికి టాస్క్ ఫోర్స్ పెట్టి ఓ సీఐ ఒత్తిడితో చచ్చిపోతే మీరు ఒత్తిడి చేసినట్టు బాధపడాలి, కానీ నేను నాకు తెలియని కూడా తెలియదు. అంతే కదా. డిపార్ట్మెంట్ నా పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది, జ్యుడిషియరీలో నా పట్ల వ్యతిరేకత ఉంది, రాజకీయ పార్టీలో వ్యతిరేకత ఉంది, పత్రికల్లో వ్యతిరేకత ఉంది. నాకు వ్యతిరేకంగా నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎక్కడ దళితులు మిత్రులు అనేక మంది పిల్లడేవిడి కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టండి, చాలా తక్కువ మంది, ముఖ్యంగా దళితులు ఉన్నారు. నేను చెప్తున్నాను, మొదటి నుంచి ఎవరి దాకా అర్థం చేసుకోగలుగుతాను ఆ విషయాన్ని. వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఈ కాసు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, దీంట్లో ఎలా బయటపడి సిఐడిని ఎట్లా మేనేజ్ చేస్తారు? పోనీ లా అండ్ ఆర్డర్ ఒకళ్ళండి, సిఐడి ఇన్ని సంవత్సరాలు ట్రయల్ దాని మీద, సరే అన్ని సంవత్సరాలు దాని మీద దర్యాప్తు చేశారు, చేసిన తర్వాత ఛార్జ్షీట్ వేశారు. ఎట్లా బయటపడగలుగుతారు మీరు దాన్ని? అంటే మీరు వేసిన దరిద్రపు ఛార్జ్షీట్లో పచ్చి అబద్ధాలు ఉన్నాయి కాబట్టి, మీరు ఇప్పుడు పత్రికలు చెప్తున్నారు కదా పార్ట్నర్, అవన్నీ పచ్చి అబద్ధాలు కాబట్టి బయటకు వచ్చాము. ఆ ట్రయల్ జరిగి ఇది పచ్చి అబద్ధాలు ఎక్కడ నిరూపణ కాలేదు కాబట్టి బయటకు వచ్చాము మేము. ఓకే. ఇప్పుడు మీరు 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం, 15 కూడా 18 ఏళ్ళు ఉంటుంది కనీసం, ఇన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విషయాల్ని వాళ్ళు మీరు చూపించి చెప్తున్నారంటే దీన్ని ఏమనాలంటే, అది కూడా రమణమూర్తి మోదీ తలకాయ గురించి మాట్లాడినప్పుడు చెప్తున్నావు నువ్వు. నేను బాధపడేది ఏంటంటే, నువ్వు నా మీద స్టోరీ ఇప్పుడు చేయడం మొదలుపెట్టావు. ఎందుకంటే మోదీ తలకాయ గురించి మాట్లాడితే నువ్వు ఏదైనా మాట్లాడుతావు నా మీద. నీకు ఇప్పుడు నేను నోటీస్ ఇవ్వాలి అంటే, ప్రూవ్ అయిన విషయాల మీద మనిషి మీద వ్యక్తిగతమైనటువంటి ప్రాపకాండ మీరు చేస్తుంటే చాలా దుర్మార్గం అది చేసే ప్రాపకాండ. ఐ వాజ్ నెవర్ కన్విక్టెడ్, సింగిల్ కేసులో నేను కన్విక్ట్ కాలేదు. అన్ని నా మీద వచ్చిన ఆరోపణలు, కేసులు జీవితంలో అవడమే రాలేదు.
ఆ కేసులన్నీ నేను ఫేస్ చేశాను. అన్నింటినీ కూడా న్యాయబద్ధంగా ట్రయల్స్కి పోయినా అన్ని బద్దం విచారణ జరిగింది. నాకు ఎవడు ఫ్రెండ్ లేడు, పోలీసులు లేడు, ఎక్కడా లేడు. నేను ఎప్పుడు ఎవరినైనా రాజకీయ నాయకుడిని కలిసి నాకు ఇది కావాలని అడిగినోడు కాదు. నేను ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యేని కూడా కలిసినోడు కాదు. ఎమ్మెల్యేని కూడా కలిసి నాకు ఏదైనా కావాలని అడిగినోడు కాదు. యూ కెన్ ఎంక్వైర్. రమణమూర్తిని ఏమైనా చెప్తారు కానీ పలానా రాజకీయ పార్టీకి అనుకూలం ఎవరు చెప్పలేదు. ఏదైనా ఫేస్ చేస్తాను, తలకాయ ఇవ్వడానికి ఫేస్ చేశాను, కానీ ఎప్పుడు కూడా నేను ఎవరికి లొంగలే. ఇవాళ నువ్వు ఇలాంటి ఆరోపణ పచ్చబద్ధం ఉండేది అంతా కూడా. నేను చెప్తున్నాను న్యాయపరమైన చర్యలు తీసుకుంటే. ఇదే కనుక మీరు ప్రాపగాండా కంటిన్యూస్ చేసుకుని పెడుతుంటే యూట్యూబర్లకి వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నాను. నేను ఐ విల్ సెండ్ యూ నోటీసెస్, మెటీరియల్ డిలీట్ చేస్తాను. మీరు మాలిషియస్గా మీరు అదే పని చేస్తే మీ మీద కూడా అడగలుగుతాను. రైట్ సార్. టు ద లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ లీస్ట్, మళ్ళీ సంచలనాల పెను సంచలనాల విజయ విహారం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? అది ప్రింట్ మీడియా అనేటువంటి దానికి ఇవాళ ఎంత వాల్యూ ఉందో మంత్లీస్కి మ్యాగజైన్స్కి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. అంటే విజయ విహారం అనేది రావాలి అంటే విజయ విహారం కొంత ఐడియాలజీ ప్రచారం చేసింది. కమ్యూనలిజానికి వ్యతిరేకంగా మాట్లాడింది, క్యాస్ట్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మాట్లాడింది, జెండర్ గురించి మాట్లాడింది, ఇంకా చాలా వాల్యూస్ మాట్లాడింది, ఇండిపెండెన్స్ మూవ్మెంట్ గురించి మాట్లాడింది. విజయ విహారం పేరు లేదు కానీ ఇట్స్ కంటిన్యూ. ఆ పని మేము చేస్తున్నాం. మీడియం మారింది, సబ్జెక్ట్ మారలేదు. విజయ విహారం అనే పత్రిక రూపంలో కాకపోయినా జయభారత్ ఉద్యమం రూపంలోనూ, పుస్తకాల రూపంలోనూ, సభల రూపంలో మేము చేస్తున్న పని అది. గాంధీ అంబేద్కర్ని సమన్వయం చేయడానికి 100 సభలు పెడుతున్నాం. 2 అయినాయి, మిగతా 98 పెడతాం. ఆ పనిలో ఉన్నాను నేను. అలాగే జయహో పేరు మీద మత సామరస్యం గురించి మేము ఆ రోజు ఫైట్ చేసాం. అది ఇవాళ 14 రాష్ట్రాలకు తీసుకెళ్ళగలిగాం. పెద్ద పెద్ద పుస్తకాలు, మెటీరియల్ తీసుకెళ్ళగలిగాం. ఇంత సాహిత్యం తెచ్చినటువంటిది క్యాస్ట్ మీద కానీ మతం మీద కానీ ఇంత కమిటెడ్గా పోరాడుతున్నది. ఎటువంటి నిరపేక్షంగా ఎటువంటి రాజకీయ ప్రయోజనాన్ని ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని, మా పేర్లు ఫ్లెక్సీలు రావాలని. విజయ విహారంలో 80% పత్రిక నేను రాశాను. ఏ రోజు నా ఫోటో తీసుకోలేదు. వెరీ వెరీ రేర్. నా పేరు రాసుకోలేదు. కనీసం 20-30 సూడో నేమ్స్ వాడేది. ఆడపేర్లు కూడా ఉండేవి. ఎందుకంటే ఇష్టం లేక, నాకు ఆ ప్రచారం ఇష్టం లేక. ఫస్ట్ నా పుస్తకాల్లో నా పేరు కూడా వెనకాల పేజీలో ఉండేది, ముందు పేజీలో ఎప్పుడు వేసుకునేవాడిని కదా. కొన్నిట్లో మొత్తంగా కూడా లేదు. అంటే నా పద్ధతి. యూట్యూబ్లోకి, సోషల్ మీడియాలోకి మా ఛానల్ వచ్చిన తర్వాత మీరు తమ్నైల్ తయారు చేసినప్పుడు మీ ఫోటో లేకపోతే చాలా కష్టం అవుతుందండి అంటే ఫస్ట్లో అది కూడా ఉండేది కదా. బలవంతంగా అయిష్టంగా దానికి ఒప్పుకోవడం మొదలుపెట్టాను. నాకు పర్సనల్ ప్రచారం ఇష్టం లేదు, పర్సనల్గా కోరుకున్నది ఏమీ లేదు. జీవితంలో వ్యక్తిగతంగా ఏమైనా సాధించాలి, రాజకీయంగా కానీ, డబ్బులు కానీ నేను ఏది కోరుకోలేదు. ఆ జర్నీ అప్పటి నుంచి ఇలాగే ఉంది. ఇదే పద్ధతిలో వెళ్తాను. అంతకంటే రైట్. మీకు పవన్ కళ్యాణ్కి చాలా మంది పోలిక పెడుతున్నారు రమణమూర్తి గారు. ఏ విషయంలో పోలిక పడుతున్నారంటే నేనేమి సినిమాలో యాక్ట్ చేయలేదు. ఆయన వామపక్ష రాజకీయాల నుంచి సనాతనం వైపు వచ్చాడు, మీరు కూడా వామపక్ష భావజాలం నుంచి సనాతనం వైపుకు వచ్చారు అని ఈ పోలిక మీరు ఒప్పుకుంటారా? నేను కమ్యూనిస్టు వామపక్ష భావజాలను ఇప్పుడు కాదండి, ఒక రకంగా చెప్పాలంటే 2000 కాదండి 1991 దాకా ఉన్నాను. 1990 అంటే ఎంతకాలం అయింది? అంతే, దాదాపు 45 సంవత్సరాల పైన అవుతుంది. అప్పుడు ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత కమ్యూనిస్టు సిద్ధాంతం శుద్ధ తప్పు, ఇది ప్రజలకు ఏ రకంగా ఉపకారం కాదు అనే అభిప్రాయం నేను వచ్చిన తర్వాత మార్క్సిజాన్ని పక్కన పెట్టాను. ఓకే, నేను నక్సలైట్ సిద్ధాంతానికి మొదటి నుంచి వ్యతిరేకం. ఇప్పుడు దీనికి సంబంధించి నేను పుంఖానుపుంఖాలుగా రాసి ఉన్నాను. విజయ విహారం నడుస్తున్న రోజుల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, ఆర్ఎస్ఎస్, బీజేపీ మాత్రం కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా నాతో కొట్లాడినాయి. సిపిఐ వాళ్ళు లెటర్ హెడ్ మీద నాకు ఉత్తరం రాస్తే నన్ను విమర్శిస్తూ నేను అది ప్రింట్ చేసి దానికి జవాబు కూడా ఇచ్చాను. మావోయిస్ట్ పార్టీ నాకు సంబంధించిన కార్యాలయాన్ని పేల్చేస్తే ఈ పీపుల్స్ వారు ఇదేం దొంగ దెబ్బ అని ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్ చేసినప్పుడు నాతో రామకృష్ణ మాట్లాడాడు. రామకృష్ణ గారు తెలుసు కదా మీకు, పెద్ద నాయకుడు, ఆయన చనిపోయాడు మొన్న. ఆ మహానుభావుడు ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఫోన్ నెంబర్ కూడా నా దాంట్లో రాలేదు. ఆ టెక్నాలజీ నాకు తెలియదు, చిన్న ఫోన్లు. నేను రామకృష్ణని మాట్లాడి నిజంగా రామకృష్ణ గారు నాకు కూడా తెలియదు. ఏమనుకుంటాం, ఇట్లా రాస్తావా, మేమెవరో తెలియదు అని. కానీ నేను అన్నాను ఏం చేస్తావని, ఏదైనా చేస్తాను మరి, ఆ పని చేయకుండా నాకెందుకు ఫోన్ చేశాను. బహుశా రామకృష్ణ గారు అంత ఆవేశంతో నాకు తెలిసి ఆవేశంగా కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన దాంట్లో బ్యాలెన్స్ కూడా ఉంది. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, మేము తప్పు చేయకుండొచ్చు, నువ్వు రాస్తావా అట్లాగా, నీకు భయం లేదా అంటే, నేను విజయవిహార పాత పత్రికలు చదువుకుంటే కనుక మీరు అడవి నుంచి వచ్చి నాకు ఏమైనా చేయడానికి టైం పడుతుందేమో, కానీ ఇక్కడ ఉన్న మంత్రులు వాళ్ళు 2 నిమిషాల్లో చేస్తారు. నేను ముఖ్యమంత్రుల మీద వాళ్ళ మీద కుంభకోణాలు బయటకు తెస్తున్నానంటే మీకు నా గురించి అర్థమై ఉండాలి. నేనేం దేనికి మీరు కానిచ్చుకొస్తే నాకు ఫోన్ చేయట్లేదని చెప్పాను. అంటే అది ఆ రోజు జరిగిన సంభాషణ. ఆయన దాని మీద విచారణ చేద్దామంటే అది మీ ప్రాబ్లం, మీరు చేసుకోండి అని చెప్పాను. దాన్ని నేనేం పట్టించుకుంటే పీపుల్స్ వారికి సంబంధించి నేను పుస్తకాలు కానీ లేకపోతే మావోయిస్ట్ భావజాలం పుస్తకాలు రాశాను. కమ్యూనిస్ట్ భావజాలం నుంచి నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను, ఏ కారణం వల్ల ఫండమెంటల్ వ్యతిరేకం ఆన్ రికార్డు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా రమణమూర్తిని మీరు ఎన్ని నిందలనే వేయచ్చు కానీ ఒక నింద వేయకూడదు. ఏమిటంటే రమణమూర్తి ఒకటి చేస్తున్నాడు. అది నేను ఇప్పుడున్న దాంట్లో మీరు ఎవరన్నా వ్యక్తిని
నేను భక్తుడిని కాను అని సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను భక్తుడిని కాను అని భక్తి కళా సమ్మేళనాలు పెట్టేవాళ్ళు ఉన్నారా? ఆ ప్రసంగాల్లో అవి చెప్తున్న వాళ్ళు ఎవరైనా నేను చెప్తూనే ఉన్నాను. నేను భక్తుడిని ఏం చెప్పుకుంటే నాకు ఈజీ కదండి, ఐ గెట్ మోర్ మైలేజ్ కదా. నేను నామం పెట్టుకోవడం పెద్ద పని. నామం పెట్టుకుంటే నాకు నామం వ్యతిరేకత ఏమి లేదు, కానీ నేను రోజు నామం పెట్టుకుంటే అది నాకు అది వేషాలు అనిపిస్తుంది. ఎప్పుడైనా అవసరం అయితే ఎవరైనా బొట్టు పెడితే నేను ఎప్పుడు కాదని చాలాసార్లు నాకు పెట్టారు. నేను మంచిది నమస్కారం అన్నాను. బొట్టు పెట్టుకోవడం లేకపోవడం వల్ల ఎంత ఆకాశం కూలిపోతుంది. నేనేమిటో చెప్పడానికి వీలైనంత వరకు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నేను మావోయిస్ట్ కనుక అయి ఉంటే, నా మైండ్లో మావోయిస్ట్ భావజాలం ఉంటే నేను మావోయిస్ట్ పార్టీలోకి చేరేవాడిని. ఒకళ్ళు మావోయిస్ట్ పార్టీ నేను చేర్చుకోకపోతే, మావోయిస్ట్ పార్టీ లేకపోతే కొత్త మావోయిస్ట్ పార్టీ పెట్టుకునేవాడిని. నేను వెనకాడేవాడిని కాదు, కానీ మావోయిస్ట్ భావజాలం నాకు వ్యతిరేకం కాబట్టి నేను పనిచేశాను. యాజ్ మచ్ యాజ్ ఐ నో, యాజ్ ఫార్ యాజ్ ఐ నో రమణమూర్తి గారు, నిజమే మీరు వామపక్ష నేను ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తాను వీళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే టిబెట్ ప్రవాస ప్రభుత్వంతో నాకు సంబంధాలు ఉన్నాయి. ఓకే, టిబెట్ని ఎవరు ఆక్రమించారండి? మీరు చెప్పండి, ఎవరు ఆక్రమించారు? అంతే, మావో ఆక్రమించాడు. మావో టిబెట్ని స్వాతంత్రాన్ని కాలు రాశాడు. టిబెటన్ బౌద్ధ భిక్షువుల్ని 500-600 మందిని నేను తీసుకొచ్చాను. ఓకే, 500-600 మందిని 2008లో ఈ ప్రాంతాల్లో ప్రతి చోట ప్రతి ఇంట్లో పెట్టాం. ట్యాంక్ బండ్ దగ్గర, మన ఇందిరా పార్క్ దగ్గర 2008లో కనీసం వారం 10 రోజులు బౌద్ధ భిక్షువులతో కార్యక్రమాలు చేశాం. టిబెటన్ స్వాతంత్రాన్ని కోరుతూ. కమ్యూనిస్ట్ అనేవాడు ఎవడో దగ్గర కూడా రాడు, మావోయిస్ట్ అనేవాడు. ఎందుకంటే దేన్నైనా ఖండిస్తారు. క్యూబాని వియత్నాం ఆడతాను, టిబెట్ మాట్లాడేవాడు నేను మాడతాను, టిబెట్ మాడతాను అంటే దట్ ఇట్స్ వాడు ఆక్రమించి మావోయిస్ట్ వచ్చేది టిబెటన్స్ పారిపోతారు ఫస్ట్. వాళ్ళకి భయం, ఎందుకంటే ఈ మావో అనుచరులు లేదు, చైనా కనెక్షన్ ఉంటుంది, నేను చెప్తాను భయం ఉంటుంది. అంటే నా మొత్తం చరిత్ర చూస్తే నేను కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని మావోయిస్ట్ సిద్ధాంతానికి సమ్మతితో లేను. ఇట్ ఇస్ నాట్ దట్ నేను ఏదో వాళ్ళకి శత్రువు ఉన్నాను దీనికి చెప్పట్లేదు, నేను యాక్సెప్ట్ చేయట్లేదు. దట్స్ మై క్లారిఫికేషన్ టు. నాకు తెలిసినంత వరకు మీరు వామపక్ష భావజాలానికి వ్యతిరేకము, మావోయిజానికి వ్యతిరేకము, మావోయిస్టుల భావజాలానికి వ్యతిరేకం అనే కంటే కూడా విభేదిస్తున్నారంటే ఓకే విభేది అయినా కూడా మీరు వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉంటారు, మావోయిస్ట్ భావజాలానికి దగ్గరగా ఉంటారు అనేటువంటి ముద్ర మీ మీద వేసేందుకు ప్రయత్నించారు అంటే మీరు అనేక సంచలనాలు విజయహారం పత్రిక ద్వారా రాశారు కాబట్టి మీ మీద ఆ ముద్ర వేశారు. మీకు ఎవరు నచ్చకపోతే వాడు కమ్యూనిస్టు, నక్సలైటు, మావోయిస్టు, వాడి ఉపచట్టం ఇది నడుస్తున్న ట్రెండ్. ఏంటంటే మీకు నచ్చలేదు అనుకోండి, నువ్వు కమ్యూనిస్ట్ అంటాడు. మార్క్సిజానికి కొంత సిద్ధాంతం మీకు తెలుసు కదా. మార్క్సిజం ఏం చెప్తుంది? వర్గాలు, వర్గరహిత సమాజం, దోపిడీ. అది బుద్ధునాడు తెలుస్తుంది. అది రమణమూర్తి ఇప్పుడు రాయలేదు, రమణమూర్తి దాన్ని వ్యతిరేకిస్తానని చెప్పి ఆయన కమ్యూనిస్ట్ ఎట్లా అవుతాడు? కమ్యూనిస్ట్ పార్టీ మెంబరా, కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పడే కాదు. ఎప్పుడైనా కూర్చుని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఎవడన్నా వచ్చాడు అనుకోండి, నేను ఆర్ఎస్ఎస్ వాడు వచ్చినా సరే మాట్లాడతాను, నాకేం ప్రాబ్లం ఉంది దాంతో. ఎవరో ముస్లిమ్స్ పక్కన కూర్చున్నారని నా మీద ఫోటోలు పెట్టి ఈయన ముస్లిమ్స్ దగ్గర, ముస్లిమ్స్ రోజు వస్తారంట నా దగ్గరికి, అయితే ఏం ప్రాబ్లం? ముస్లిమ్స్ వస్తారు, క్రైస్తవులు వస్తారు, హిందువులు వస్తారు, పెద్దలు వస్తారు, నా సిద్ధాంతాలతో విభేదించే వాళ్ళు కూడా వస్తారు, నాకేం ప్రాబ్లం లేదు. మా మోదీ గారు వెళ్ళి నవాజ్ షరీఫ్ ఇంట్లో భోజనం చేయలేదా? నవాజ్ షరీఫ్ వాళ్ళ అమ్మకి చీరలో పెట్టాడు కదా, వెళ్ళి ఆతిథ్యం తీసుకున్నాడు కదా. మేం కలిస్తే ముస్లిమ్స్ క్రైస్తవులు మనుషులు కదా, కలవకూడదు వాళ్ళతో. ఏం మాట్లాడుచుకున్నారు వీళ్ళంతా కూడా? అసలు కామెడీగా ఉంది. మీరు ప్రూవ్ చేయదలుచుకుంటే ఒక మనిషిని క్రైస్తవంతో సంబంధం ఉంది, ఇస్లాంతో ఏం సంబంధం ఉంది మాకు? ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? మీరు ప్రూవ్ చేయదలుచుకుంటే ఇది మార్గమా? మీకు నచ్చిన వాళ్ళందరి మీద ముద్ర రాస్తారా? ఈ బ్రాండింగ్ గుండాగిరిని మేము యాక్సెప్ట్ చేయం. నేను ప్రతిఘటించగలుగుతాను ఇటువంటి గుండాగిరిని. మా మీద అటువంటి ముద్రలు వేయడం, నచ్చడం ముద్ర వేయడం, కుక్కని కొట్టే ముందు పిచ్చి కుక్కని కొట్టే అది మామూలు నీతి. అది నువ్వు కొట్టదాల్చుకున్నప్పుడు 10 మందికి కూడా కొట్టేస్తారు, నువ్వు అది పిచ్చి కుక్క అని చెప్పాలి, అప్పుడు అందరూ రాలేస్తారు. మామూలు కుక్కలు కూడా చంపేయచ్చు. ఇప్పుడు మావోయిస్ట్ అంటే కనుక మనిషిని కాలు రాయొచ్చు, నక్సలైట్ అంటే కనుక కాలు రాయొచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ అంటే కనుక ప్రజల నుంచి ఓహో వీరికి ఏదో ఇంటెన్షన్స్ ఉన్నాయని ప్రూవ్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్. నేను ఏం మాట్లాడుతున్నాను అది నా సిద్ధాంతం. సమానత్వం కోరుకుంటాను, నేను కమ్యూనిస్ట్ అవ్వక్కర్లేదు. నేను అందరికీ సామరస్యం కోరుకుంటాను, విద్వేష రాహిత్యాన్ని కోరుకుంటాను. నేను విప్లవకారుడిని, నేను విప్లవం కరెక్ట్ అనుకుంటాను. సనాతన ధర్మం విప్లవం నా దృష్టిలో ఏం తేడా లేదు. సనాతన ధర్మంలో కొన్ని విలువలకు అనుకూలంగా ఉన్నాను, కొన్ని విలువలకు వ్యతిరేకంగా ఉన్నాను, కొన్ని విలువలు కాదు కొన్ని వ్యవస్థలకు, కొన్ని పద్ధతులకు వ్యతిరేకంగా ఉన్నాను. అవి ఏమిటో కూడా ఓపెన్గా చెప్తున్నాను నేను. అవి ఏమిటో ఓపెన్గా చెప్తున్నాను, ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎక్కడ దాచుకున్న విషయాలు ఏం లేవు. ఎగ్జాక్ట్లీ సార్. ఇందాక నేను చెప్పినట్లు మీకు పవన్ కళ్యాణ్కి చాలామంది పోలిక పెడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ పైన మీ అభిప్రాయం ఏంటి? బికాజ్ ఎందుకంటే మొదట చెగువేరా, భగత్ సింగ్, ఆ తర్వాత అపాలజెటిక్ సనాతన హిందూ అని చెప్పుకున్నారు కదా పవన్ కళ్యాణ్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ హిమ్? ఆపర్చునిస్ట్ అండి, అవకాశం. నాకేం మొహమాట్లేదు అన్నమాట చెప్పడం. ఇంకో ప్రాబ్లం అంటే ఈజ్ అన్ ఇమ్మెచ్యూర్ మ్యాన్. ఇది నా అభిప్రాయం చెప్పమన్నారు కూడా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఇవాళ నుంచి కాదు అప్పటి నుంచి చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రభూమి దగ్గర ధర్నా చేసాడు, గుర్తుంది? అవును, డెక్కన్ క్రానికల్ పైన. అప్పటికైనా గుండులో ఉన్నారు కదా. ఇంట్లో లేడు. అయితే మొదటి భార్య రెండో భార్య సమస్య వచ్చినప్పుడు రెండో పెళ్లి చేసుకుంటారు, రేణు దేశాయిని వారు పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడు ఆ పత్రిక పేరు కావాలని చెప్పట్లేదు, ప్రధాన సంపాదకులు నాకు ఫోన్ చేసి, రమణ
ఈ రెండో పెళ్లి వ్యవహారం మొదటి పెళ్లి వ్యవహారం నీకు పంపిస్తాను, నువ్వు మంచి స్టోరీ చేయను. నేను ఇలాంటి విషయాలు మీ స్టోరీ చేయనండి, ఎవరి పెళ్లి చేసుకున్నా ఎవరికి రిలేషన్స్ ఉన్నా నా సబ్జెక్ట్ కాదు, నా సబ్జెక్టులు వేరే ఉంటాయి, నేను సస్తే చేయని చెప్పాను. ఓకే. వారు పోనీ నా మాట వినన్నారు. చివరికి నేను కావాలంటే మెటీరియల్ పంపిస్తా చూడన్నారు, నేను చూడని చెప్పాను. వారు పంపించారు, నేను కొంచెం అఫెండ్ అయ్యాను. అందుకని మేము స్టోరీ చేసాం, పవన్ కళ్యాణ్ మీద కవర్ స్టోరీ చేసాం. పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ధర్నా చేస్తుంది రోడ్డు మీద. అంటే నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ సైడ్ ఉన్నాను ఆ రోజు. పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితంలోకి ఎవరైనా ఎంటర్ అయ్యి చేయడం అనేది రైట్ అని నేను అనుకోవట్లేదు. నేను అదే మాట్లాడాను. అంతేకాకుండా ఇదంతా కూడా ఒక కాంప్రమైజ్ వ్యవహారం కింద నడుస్తుంది. కాంప్రమైజ్లో ఏమేమి వాళ్ళో మనకు తెలియదు. ఆ పత్రిక యొక్క యాజమాన్యంకి ఈయనకి మధ్య రాజీ జరిగింది. రాజీ జరిగినప్పుడు అప్పటిదాకా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా రాసినటువంటి స్టోరీ ఉన్నటువంటి ప్రింట్ అయినటువంటి పేపర్ తీసేసి గొడవలో పడేసి అప్పటికప్పుడు మళ్ళీ స్టోరీస్ మార్చేసి మళ్ళీ పెట్టేసి ప్రింట్ చేశారు. నేను ఎంత డేంజర్ అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి విజిలెన్స్ రిపోర్ట్లు కూడా ఎత్తుకొచ్చి వేసేవాళ్ళం కదా. ఆంధ్రప్రదేశ్ గొడవ నుంచి వాళ్ళు ప్రింట్ చేసి దాచిపెట్టింది ఇప్పుడు మార్కెట్లో వదిలిన రెండు కూడా మేము పత్రికలో వేశారు. నిజమే. ఇది పవన్ కళ్యాణ్ క్యాంప్ నుంచి కూడా అప్పుడు నాకు అప్రిసియేషన్ వచ్చింది. అంటే ఇన్ డిఫెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ మాట్లాడింది బహుశా మేము అక్కడ. ఓకే. తర్వాత కూడా నేను ఆయన జర్నీ చూస్తున్నాను. ఆయన చుట్టూ ఉండే వాళ్ళంతా మీరు నక్సలైట్ అంటారా, ఎక్స్ నక్సలైట్ అంటారా, వాళ్ళే ఉన్నారు. అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి. గద్దర్ గారు మంచి స్నేహితుడు, లేకపోతే నాకేమైనా ప్రాబ్లమ్స్ పవన్ కళ్యాణ్ నేను అడిగి మాస్టర్జీ గారు, ఆయన ఎగ్జాక్ట్ నక్సలైట్ కాకపోయినా ఆయన అంబేద్కర్ రైట్. అదేవిధంగా నేను ఇంకో విషయం చెప్తాను. మా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, అది నాకు సంబంధించింది. దాంట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎక్స్ మావోయిస్టులతో అడిగితే ఆయన పెద్ద సమావేశం పెట్టాడు పవన్ కళ్యాణ్. యువరాజ్యం అధిపతిగా. అంతే అంతే అంతే. నాకెవరో మిత్రులు కొంచెం మీ ఫంక్షన్లు ఇవ్వండి అంటే నేను ఇచ్చాను. ప్రజారాజ్యం మీదను పవన్ కళ్యాణ్ మీదను మావోయిస్టుల మీద నాకు ఏ రకమైనటువంటి ఆసక్తి సానుభూతి లేదు కాబట్టి నేను ఆ మీటింగ్ వెళ్ళలేదు. మాను కూడా వెళ్ళను. నేను రాజకీయం అంటే కిలోమీటర్ దూరంలో ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయను. నేను చెప్తున్నాను అంటే ఆయన మీరు అన్నారు కదా, అంటే వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉన్నాడో చెప్పడానికి. అంటే మేము అదే ఆశయాలతో ఇప్పుడు నక్సలైట్లు నేను నక్సలైట్ అని ఎన్టీ రామారావు గారు ఏం చెప్పాడు, నక్సలైట్లు దేశభక్తులు వాళ్ళ ఆశయాలను నెరవేరుస్తాను. కేసీఆర్ గారు అది చెప్పాడు. నక్సలిజాన్ని ప్రతి ఒక్కడు వాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా తను నక్సలైట్ యొక్క సానుభూతుడుగాను వాళ్ళని ఉపయోగించుకునే వ్యక్తిగాను కనిపించాడు. సినిమాల్లో కనిపించాడు, బయట కూడా కనిపించాడు. సినిమాలో అంటే సినిమా అంటారు, సినిమా ఇంకా డేంజర్, బయట కూడా కనిపించాడు. ఆ తర్వాత ఆయన ఎబోటర్ని తీసుకుని కంప్లీట్గా అటు వెళ్ళడానికి కారణం నేను అనుకోవడం అది మతం మీద ప్రేమ లేకపోతే భావ పరివర్తన కాదు, ఏది వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఆలోచనే. ఇప్పుడు బీజేపీతో వర్కౌట్, బీజేపీకి నాకు తెలిసి ఒక డిజైన్ ఉంది. ఐఎమ్ వెరీ సారీ, నేను పొలిటికల్ విశ్లేషణ దాదాపుగా చేయను కానీ చెప్తున్నాను. ప్లీజ్, బీజేపీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలను వేధించడమే కాదు, బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీ కూడా పార్టీ తినేస్తుంది. అది మనకు కనిపిస్తుంది. శివసేన అనేటువంటిది నాశనం అయింది, జనతాదళ అడ్రస్ లేకుండా పోయింది. ఇక జేడీఎస్లోనూ ఇంకా చాలా పార్టీలు, జార్జ్ ఫెర్నాండెస్ గారి ఏదో పార్టీ ఉంది, అది కూడా జీరో అయింది. సమతా పార్టీ ఏదో, దాని పేరు కూడా తెలియదు ఇప్పుడు ఎవరికి. ఇవన్నీ మేజర్ పార్టీలు గాను, బీజేపీ మైనర్ పార్టీ గాను ఉండే రోజుల నుంచి బీజేపీ మేజర్ అయ్యి వీటన్నింటినీ భోంచేసింది. తెలుగుదేశం పార్టీని కూడా అలా భోంచేస్తున్నా తెలుసు. ఖచ్చితంగా స్నేహం చేసిన వాడు అందరినీ తినేయడం అనేది ఆ పార్టీ నేచర్, చాలా చోట్ల చేసింది ఆ పని. ఇప్పుడు దానికి ఇన్స్ట్రుమెంట్గా ఒకళ్ళు కావాలి. ఆ ఇన్స్ట్రుమెంట్గా పవన్ కళ్యాణ్ గారు తన డిజైన్ ప్రకారం తను ఉపయోగపడుతున్నాడు. వాళ్ళకి ఒక వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి ఒక సోలం కింద కత్తి కింద ఉపయోగపడడానికి రెడీగా ఉన్నాడు నాకు తెలిసినంత వరకు. వాళ్ళు ఆ రకంగా డిజైన్ చేసుకున్నారు ఆయన. ఈ విషయం తెలుగుదేశం పార్టీ కూడా తెలుసు. దాన్ని వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకుని, చంద్రబాబు నాయుడు గారు ఏం చిన్న మనిషి కాదు కదా, ఆయన ఇదేన్ని గుర్తుపట్టగలుగుతాడు. ఇది దీన్ని బ్యాలెన్స్ చేసుకునే పద్ధతిలో వాళ్ళు కూడా దీన్ని సేల్ అవుట్ చేసుకుంటూ తను డ్యామేజ్ కలగకుండా చూసుకునే విధానంలో ఆయన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా నేను ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని అని ప్రకటించుకున్నది తిరుపతిలో. అదే తిరుపతిలో మోదీ గారు ప్రత్యేక హోదాకి సంబంధించిన హామీ ఇచ్చాడు. దీన్ని ఆయన మాట్లాడాడు, ఇంకా వేరే విషయాలు మాట్లాడాడు. లడ్డూకి సంబంధించిన వివాదం వచ్చినప్పుడు ఆ ప్రకటన చేశాడు. ఆయన మంత్రిత్వ శాఖ, అటవీ శాఖ ఆధ్వర్యంలో బుల్డోజర్లు పంపించి జ్యోతిష్ క్షేత్రాన్ని కొలగొట్టించారు. కాశీనాయన యొక్క సమాధి, వేల మంది లక్షల మంది భక్తులు ఉంటారు అక్కడ, కులం పాటించరు, అక్కడ లింగ వివక్ష, మహిళలు పూజారులుగా ఉంటారు. ఇవన్నీ బహుశా వాళ్ళకి నచ్చవేమో నాకు తెలియదు. దాన్ని కొలగొట్టించారు. ఆయన దగ్గర నుంచి చిన్న ప్రకటన రాలేదు. మేము ఉద్యమం చేసాం. మేము అక్కడికి వెంటనే సాధువులు వెళ్ళారు. కడప జిల్లా కలెక్టరేట్ని మేము ఇక్కడ కార్యక్రమం చేసాం, ధర్నా చేసాం. ధర్నా అంటే వెళ్ళి ప్లకార్డుతో ధర్నా కాదు, అన్నదానం పెట్టాం. ఓకే, అదే ఆయన పాలసీ, అదే ఆయన విధానం, అది అన్నదానం, అది చేసాం. ఆయన లోకేష్ దిగొచ్చి ప్రకటన ఇచ్చి తప్పైంది మేము కడతామని చెప్పాడు. పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు కదా, చెప్పలేదు. సరే అది కట్టలేదు, దానికి సరిగా ఇంకా పూర్తి కాలేదు, పట్టా రాలేదు, అది వేరే కేసు. అంటే నీ మంత్రిత్వ శాఖలో జరుగుతున్నప్పుడు ఏమది సనాతన ధర్మం కాదా? అయోధ్య వెళ్ళి కళ్ళమ నీళ్లు పెట్టుకున్నాడు.
ఇవాళ అయోధ్యలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అయోధ్య గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అయోధ్య గురించి మాట్లాడితే అయోధ్యలో కనుక ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా మాట్లాడు, నా ఒపీనియన్ చెప్తాను. దట్స్ మై క్వశ్చన్ టు సార్. ఇప్పుడు తిరుపతి లడ్డూని మాట్లాడితే జగన్ డౌన్ చేయొచ్చు. నీ పొలిటికల్ మైలేజ్ ఎక్కడ వస్తుందో చూస్తాడు ఆయన. ఆయన భక్తి వెంకటేశ్వరుడి మీద లడ్డు మీద కాదు, ఆయన భక్తి పొలిటికల్ మైలేజ్ కావాలి నాకు. దీన్ని మాట్లాడితే ఐ విల్ గెట్ మైలేజ్. అయోధ్య మాట్లాడితే ఐ మే నాట్ గెట్ మైలేజ్. దేవుడు ఎక్కలేదు, నాకు పొలిటికల్ మైలేజ్ కావాలి. ఇది రాజకీయాన్ని మాట్లాడినప్పుడు ఇలాగే జరుగుతుంది. అంచేత ఆయన సనాతన వేషం అనేది అది కేవలం రాజకీయ ప్రయోజనాల గురించి వచ్చినటువంటి అవకాశవాదం తప్పితే ఏ సిద్ధాంతం పడితే ఆ సిద్ధాంతం ఏమండి అంత అబోటరం చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు రమణమూర్తితో పోలిగన్నారు. రమణమూర్తి అబోటరం చేయాలి. రమణమూర్తి కమ్యూనిస్ట్ కానప్పుడు కమ్యూనిస్ట్ కానని చెప్పాడు. ఆ రోజు నుంచి వాళ్ళ దాకా మా పత్రికలో నేను ఏం చెప్తున్నానంటే, విజయ విహారం మొట్టమొదటి సంచికలో ఉపనిషత్తుల సందేశం ఉంది, విజయ విహారం మొదటి సంచికలో అంబేద్కర్ రచనలు ఉంది, విజయ విహారం మొదటి సంచికలో ఏ విషయాలున్నాయి అవి ఈ రోజు దాకా నా జీవితంలో ఉన్నాయి. ఆ రోజు నుంచి పత్రికలో ఉన్నాయి. రామకృష్ణ మిషన్ మీద స్పెషల్ సంచిక చేసాం, ప్రత్యేక పరమార్థానంద గారు ఇంటర్వ్యూ చేసాం, రమణ మహర్షి మీద, అరబిందో మీద, దయానంద మీద, నారాయణ గురు మీద, అందరి మీద విజయ విహారం చేసినంత క్యాంపెయిన్ ఎవడు చేయలేదు, ఏ ఆధ్యాత్మిక పత్రిక చేయలేదు. అంటే విజయ విహారంలో ఏం చేసాం ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను. నేనేం అబోటరం తీసుకోలేదు. నేను అప్పుడు సనాతన ధర్మం మీద గౌరవం మనిషినే. ఆఖరికి నేను వామపక్ష భావాలతో ఉన్న రోజులు కూడా నాకు సనాతన ధర్మం మీద గౌరవం. నేను ఇప్పుడు మతం వేరు, మతోన్మాదం వేరు. నేను మతానికి అనుకూలం, మతోన్మాదానికి వ్యతిరేకం. వాళ్ళు మతోన్మాదానికి ప్రతినిధులు, మతానికి కాదు. మతానికి ప్రతినిధులు బాబా లాల్దాస్ గారు, రామకృష్ణ మిషన్ ఇలాంటి పెద్దలు వస్తారు, వీళ్ళు రారు. అంచేత మతాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. దీంట్లో ఏ రకమైనటువంటి అబోటర్లు యూటర్న్లు లేవు. పవన్ కళ్యాణ్ జీవితంలో ఉన్నాయి, వాటికి కూడా కారణం అభిప్రాయాల మార్పు అయితే బాగుండేది, కానీ అభిప్రాయాల మార్పు కాదు. ఆ రోజు అది నడుస్తుంది కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు. అది క్లిక్ అయ్యి ఆయన సీట్లు వచ్చి ఆయన కనుక పెద్ద శక్తిగా ఎదుగుంటే ఆయన సనాతన ధర్మం వచ్చేవాడే కాదు. ఇప్పుడు ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతన హిందూ అని చెప్పడం మాత్రమే కాకుండా సనాతన బోర్డు ఉండాలి, సనాతన పరిరక్ష ట్రస్ట్ ఉండాలి, బోర్డు ఉండాలి ఏమని చెప్తాడు. ఇది కూడా అవకాశవాదమే అనుకోవాలా? నేనంటున్నాను అవకాశవాదం కాకుండా ఉంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి నిజమైనటువంటి సమస్యలను తీర్చడానికి అయోధ్యలో అందరి యొక్క విశ్వాసాల కేంద్రంగా దాన్ని అది నిజంగా చెప్పాలంటే అయోధ్య హిందూ మతంలో వాస్తవమైన కేంద్రం ఏమి కాదు, గొప్ప దేవాలయమైనా. కానీ దాన్ని అలా ప్రొజెక్ట్ చేశారు రాజకీయ అవసరాల గురించి. కాశీ కేంద్రం మనకు వాస్తవంగా, కానీ అయోధ్య కేంద్రంగా ప్రొజెక్ట్ చేశారు. ఆయన వెళ్ళాడు, బాధపడ్డాడు. అక్కడ ఇంత దారుణం జరిగిందంటే ఒక చిన్న ప్రకటన ఆర్ఎస్ఎస్ చేసిందండి. చివరికి ఆర్ఎస్ఎస్ కూడా ఏదో ఒక కంటితుడు ప్రకటన, ఆర్ఎస్ఎస్ ఈజ్ రెస్పాన్సిబుల్, వాట్ ఐ ఫీల్, నా అభిప్రాయం అది. కానీ ఆర్ఎస్ఎస్ ప్రకటన చేసింది, దీని మీద చాలామంది బాధపడతారు, విచారణ చేయాలని. పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి రాలేదు ఇప్పటిదాకా. కాశీనారాయణ క్షేత్రంలో ఎట్లా ఊరుకుంటారు? నేను లోకేష్ చేసిన ప్రకటన తప్పైంది, పవన్ కళ్యాణ్ చేయకూడదా, ఏం రాకూడదా అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇంట్రెస్ట్ ఏంటంటే అదే పని జగన్ హయాంలో జరుగుంటే అక్కడికి వెళ్ళి మీరు నిరాదీక్ష చేయడానికి, వేషం కట్టుకుంటే మాట్లాడడానికి, వ్యతిరేకంగా చెప్పడానికి అనుకూలంగా ఉండేవారు. ఇక్కడ జరుగుతున్నా, అక్కడ జరుగుతున్నా, ఎక్కడ జరుగుతున్నా అన్నమయ్యకి సంబంధించినటువంటి కూల్చివేతలు అనేటువంటివి చంద్రబాబు గారి హయాంలో జరిగినాయి, రాజశేఖర రెడ్డి హయాంలో కూడా జరిగినాయి. చంద్రబాబు హయాంలో ఆయన ఇల్లు కూల్చారు, రాజశేఖర రెడ్డి హయాంలో మండపం కూల్చారు. ఆ విషయం తెలిసి కూడా రెండు రాసి మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. మాకు బ్రాండ్ లేదు, కానీ నీకు బ్రాండ్ ఉంది, నీకు ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి కొన్నే మాట్లాడుతున్నాం. ఆయనకి నాకు కొంచెం కూడా పోలిక లేదండి, డయామెట్రికల్లీ ఆపోజిట్. నేను ఏదని చెప్తున్నానో దానికి నిలబడి ఉన్నాను. దాంట్లో కాన్స్టెంట్ జర్నీ మాది. రోడ్డు విశాలమైన తప్పితే రోడ్ అయితే అదే. ఆయన రోడ్డు యూటర్న్ తీసుకుంది. యూటర్న్ తీసుకోవడానికి కారణం ఆయన పొలిటికల్ ఇంట్రెస్ట్, ఇంకేమి కాదు. రైట్ సార్, మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ ఎండింగ్, దిస్ ఈజ్ బిగినింగ్. మళ్ళీ మీతో కూర్చుంటాను, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.